ఉరుముల మెరుపుల పెళపెళతో కారుమబ్బులు ఆకాశమంతా దుప్పటిలా కప్పుకుని దూరంగా ఉన్న నునుపుకొండలపైకి పరుగులు పెడుతున్నాయి, హోరుగాలిని వెంటబెట్టుకుని. ఆ దృశ్యాన్ని బాల్కనీలోనుంచి చూసిన నాకు ఏదో తెలియని స్వాంతన నా మనసుకు దొరికింది అనిపించింది. మనసు ఏదో చెబుతోంది. వెంటనే నా లివింగ్ రూంలో ఉన్న టేబుల్ మీద పుస్తకం ఓపెన్ చేసి పెన్ తీసుకుని కిటికీలోనుంచి పడుతున్న వానను చూస్తూ నా అంతరంగంలో ప్రవహిస్తున్న భావాన్ని కాగిటంపై పెట్టాలని రాసేస్తున్నాను. చల్లని మలయమారుతం, వెచ్చని నీ తలపులు, రాలిపడుతున్న చినుకుల కోలాహలం, హలాహలంగా ఉన్న నా మనసుకు ఏదో తెలియని స్వాంతన పలుకుతుంది ఈ జోరువాన, నా మానసంలో కురిసెను ఓ జడివానై అని వ్రాసి పెన్ పక్కన పెట్టి వర్షానికి తడుస్తున్న మొక్కలను, చెట్లను, నేలను తదేకంగా చూస్తూ గత జ్ఞాపకాలలోకి జారిపోయాను. నిన్ను మొట్టమొదట కలిసిన రోజుకూడా వానపడుతుంది. అప్పుడే నిద్రలేచిన నాకు టీ తాగుదామననిపించి అక్కను టీ పెట్టమన్నాను. అన్నట్టు నా పేరు మనోహర్. చదువు పూర్తయ్యి ఉద్యోగవేట కోసం అక్క దగ్గరే ఉంటున్నాను. అప్పుడే నిద్రలేచి బయటకు చూసిన నాకు ఒక పెద్ద అమ్మాయి వాళ్ల ఇంటి ముందు చిన్నపిల్లలతో వానలో తడవటం భలే సరదాగా అనిపించింది. నాకు చాలా ఇష్టం వానలో తడవటం. కాని ఇప్పుడు తడుస్తాను అంటే అక్కవాళ్ల పిల్లలు కూడా నా వెనకే వస్తారు. అక్క తిట్టడం ఖాయమనుకుని ఎందుకొచ్చిన గోలలే అని ఆ అమ్మాయిని చూస్తూ అలా కాసేపు ఉండిపోయాను. అలా తననే చూస్తున్న నా కళ్ళు అనుకోకుండా ఆమె పాదాలకు ఉన్న మువ్వలపై పడ్డాయి. ఆమె ఆ నీళ్లలో టపటపమని చిందులు వేస్తుంటే ఆ మువ్వలు కదులుతూ చేస్తున్న శబ్దం నా చెవులనే కాదు, నా మదిని కూడా తాకేసింది. ఏదో తెలియని సన్నని నెప్పి హృదయంలో మొదలయింది. ఆమెను చూడాలి అనిపించింది. వెంటనే అక్కా, పాలు ఉన్నాయా, లేకపోతే తేవాలా అని అరిచాను. అదేంటిరా, నువ్వు బ్లాక్ టీ కదా తాగేది, పాలతో ఏమి పని, అయినా ఇవిగో టీ పెట్టేశాను అని కప్ నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. ఇంక ఏమి చేస్తాను, ఆ అమ్మాయిని చూడాలని తెగ ట్రై చేశాను. అటూ ఇటూ ఎటు చూసినా జుట్టు అడ్డం వస్తున్నాయి. ఒకచోట ఉండదు అరుపులు ఆ పిల్లలు. దేవుడా అనుకుని నాలో నేనే హడావుడి పడుతుంటే నా మనసు ఏంటి మను, ఎప్పుడూ లేనిది ఒక అమ్మాయి కోసం నువ్వు ఇంతలా చూడాలని తపించటమేంటి, ఇదేమీ బాలేదు అంది నా మనసు. అవునా, కదిలించావు నన్నిప్పుడు. చూడద్దు అంటే ఎలాగే మనసా, చూడాలి ఆ నా చెలిని. చెలి, హా, చాలా దూరం పోతున్నావు. అసలు పెళ్ళి అయిన ఆంటీయేమో అది చూసుకోముందు. పేరు తెలియదు, ఫేస్ తెలియదు, అసలు ఏమీ తెలియదు. అప్పుడేనా చెలి అని పదాల సరిగమలు. అవును, అదీ నిజమే అని ఆ అమ్మాయినే చూస్తూ తను ఏ ఇంట్లోకి వెళుతుందో చూద్దామని టీ తాగుతూ తాగేసి కప్ పక్కన పెట్టి చూస్తూ ఉన్నాను. తను ఆ పిల్లలకు బాయ్ చెప్పి వెళ్ళిపోతోంది, స్కూటీ స్టార్ట్ చేసుకుని. అదేంటి, స్కూటీ మీద వెళ్ళిపోతోంది. ఏ ఓ బాడ్ అని పరుగులు తీస్తూ వెళుతుంటే, అరే, ఎక్కడికి రామనం, అలా పరుగులు పెడుతున్నావు, వర్షం పడుతుంది, ఇప్పుడే వస్తానక్కా, ఏమీ కాదులే, కొంచెం అర్జెంట్ అని బయట నా బైక్ స్టార్ట్ చేసి తన వెళ్లిన రూట్లోనే బయలుదేరి వెళ్లాను. కాని అప్పటికే తను ఎక్కడా కనిపించలేదు. నేను మాత్రం మొత్తం తడిచిపోయాను. తిరిగి ఇంటికి వస్తున్న నాకు అక్కడే ఆడుతున్న ఆ చిన్నపిల్లలు కనిపించారు. వాళ్ల దగ్గరకు వెళ్లి బైక్ ఆపాను. హాయ్ అని, మీతో ఆడుకున్న అక్క ఏదిరా నాన్నా అని అడిగాను. వెళ్ళిపోయిందిగా. హా, ఆ అక్క పేరేంటి నాన్నా? అక్క కాదు, మా పిన్ని ఉషా. వర్షం మెల్లగా ఆగిపోతుంది. ఓ ఉషా, మీ పిన్నినా? మీ పిన్నికి పెళ్ళయిందా? అబ్బా, ఏంటి అంకుల్ మీ క్వశ్చన్స్, మా పిన్ని ఇంకా చదువుకుంటుంటే. బాయ్ అంకుల్ అని చెప్పి వాళ్ల ఇంట్లోకి వెళ్ళిపోయారు. అప్పుడే గ్రౌండ్లో వర్షపు నీళ్లు పోకపోతుంటే పైప్కి అడ్డుపడిన ఆకులను తీయటానికి మా అక్క, మా టింకుగాడు బయటకు వచ్చి ఊరికే గేటు దాకా వచ్చారు. నేను చేసిన ఘనకార్యమంతా చూసింది మా అక్క. ఇంక ఆరాలు అయినై బాబూ, రండిసార్, జలుబు చేస్తుంది, అడ్రస్ అవి ఇంకేమైనా మిగిలినవి తర్వాత అడగొచ్చురా నాన్నా, లోపలికి రమ్మంది. షూ, దేవుడా, ఫుల్ బుక్ అయ్యాను. కొంచెం సన్నగా నవ్వి లోపలికి జంప్ అయ్యాను. హహా. తరువాత రోజు
ఒక ప్రముఖ కంపెనీలో ఇంటర్వ్యూ ఉంటే వెళ్లాడు మనోహర్. చాలా రిలాక్స్డ్గా కూర్చుని ఉన్నాడు. అందరూ తెగ టెన్షన్ పడుతూ లోపలికి వెళ్లి వచ్చిన వారిని ఏమడిగారు హెచ్ఆర్ అంటూ ఆరాలు తీస్తున్నారు. మనోహర్ మాత్రం అలా చూస్తూ సైలెంట్గా కూర్చుని ఉండటం గమనించిన పక్కన అతను, ఏంట్సార్ అలా సైలెంట్గా ఏమీ టెన్షన్ లేకుండా హాయిగా కూర్చునున్నారు, మీకే అని ఈ జాబ్ కన్ఫర్మ్ చేసేశారా ఏంటి? హే భలే వార్ సార్ మీరు, ఇలాంటివన్నీ చూశాను నేను, అందుకే టెన్షన్ రావటం లేదు. చూద్దాం మనకి ఎప్పుడు జాబ్ రావాలని రాసిపెట్టుందో మరి. అవును సార్, మీరన్నది నిజమే. అలా అనుకుంటే అసలు టెన్షనే ఉండదేమో. ఓ గ్లాడ్ టు మీట్ యూ. ఐఎమ్ మనోహర్. నైస్ నేమ్ సార్. ఐఎమ్ ఉదయ్. మనోహర్. హూ ఇస్ మనోహర్? ఇట్స్ మీ. ప్లీజ్ కమిన్ సార్. ఓ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అని చెప్పి హెచ్ఆర్ రూంలోకి వెళ్లాడు మనోహర్. సుమారు ఒక పావుగంట తరువాత మనోహర్ ఇంటర్వ్యూ ముగిసి బయటకు వచ్చాడు. నెక్స్ట్ ఉదయ్ వెళ్లాడు. మనోహర్ని వెయిట్ చేయమని చెప్పటంతో అక్కడే కూర్చుని వెయిట్ చేస్తుంటాడు ఉదయ్ కోసం. ఉదయ్ రాగానే ఇద్దరూ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ చెప్పుకుంటూ ఒకరికొకరు లోపల ఏమడిగారో చెప్పుకుంటూ ఇంటికి బయల్దేరతారు. ఒకరి నంబర్లు ఒకరు షేర్ చేసుకుంటారు. ఎవరి దారిన వాళ్లు వెళ్ళిపోతారు. మనోహర్ ఇంటికి వెళ్లగానే వాళ్లక్క నీరజ, హే మను, ఇంటర్వ్యూ ఎలా జరిగింది? పెద్ద కంపెనీ కదా, ఓకేనా? వస్తే బావుండ్రా. హా టింకు, ఏం చేశావివాళ్ల స్కూల్లో? అది మరి ఏంటంటే మా టీచర్. అలా టింకూతో మాట్లాడుతూ తన రూమ్కి వెళ్ళిపోతాడు మను. కొంచెంసేపటికి నీరజ టీ తీసుకుని వచ్చింది మను రూమ్కి. ఒరే టింకు, నువ్వు రా, మామని కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అవ్వని. సరే మను, కాసేపు రెస్ట్ తీసుకో, ఫ్రెష్ అవ్వు, తర్వాత ఆడొచ్చు వీడితో అని చెప్పి మనూకి టీ ఇచ్చి కిందకి వెళ్ళిపోతుంది. మను అలా టీ తాగుతూ కిటికీలోనుంచి బయటకు చూస్తూ అంతకు ముందు రోజు వర్షంలో చూసిన అమ్మాయి జ్ఞాపకాల్లో మునిగిపోతాడు. ఎవరు ఆ అమ్మాయి? ఎప్పుడు మళ్ళీ చూస్తానో? తన ముఖపరిచయమైనా లేదు. అయినా నాలో ఈ ఆవేశమెందుకో? తనని చూడాలి, తనని కలవాలి, నాకు ఈ జాబ్ వస్తే బాగుండు, డైరెక్ట్ వాళ్ళింటికి వెళ్ళి వాళ్ల నాన్ననే అడిగేస్తా మీ అమ్మాయినివ్వమని అని అలా ఊహల్లో ఆలోచనలు చేస్తూ ఉండిపోతాడు మను. ఒక్కసారిగా ఏదో ఆలాపనగా చూస్తాడు. ఆమెనే మళ్లీ వచ్చింది. ఎగిరి గంతేసినంత పనిచేస్తాడు. హే యూ, ఆగు, వస్తున్నా, ఇవాళ మిస్సవ్వను నిన్ను. అదే బైక్. ఓ గాడ్, థ్యాంక్యూ అంటూ పరుగులు పెడతాడు కింద హాల్లోకి. అక్క, ఇప్పుడే వస్తాను, కొంచెం పనుంది. ఏమిటి? పక్కనింటికి అమ్మాయి వచ్చిందా అని చెవి పట్టుకుంటుంది. అరే ఛ, అదేమి లేదు. అయినా అక్క, ఏంటి నువ్వు? నీ తమ్ముడు అలాంటివాడు కాదు, చాలా స్ట్రాంగ్. ప్రేమలు దోమలు ఏమీ సరిపడవు. అయినా మనల్ని పడేసే అంత అమ్మాయి ఇంకా కనపడలేదు. కాని ప్లీజ్, వేరే పనుంది, చాలా అర్జెంట్ అక్కా, ఇప్పుడే వచ్చేస్తా అని నీరజకు సర్ది చెప్పి ఫాస్ట్గా బైక్ స్టార్ట్ చేసి బయటకు వెళ్తాడు. పక్కనింటి దగ్గర ఆ అమ్మాయి స్కూటీ అలాగే ఉంటుంది. ఆ స్కూటీని చూసి తను అంతకు ముందు రోజు వెళ్లిన దారిలోనే కొంచెం ముందుకు వెళ్లి ఆగుతాడు. కొంచెంసేపటికి ఆ అమ్మాయి బయటకు వస్తుంది. అది చూసి పక్కకు తిరిగి ఫోన్ మాట్లాడుతున్నట్టు యాక్షన్ చేస్తుంటాడు. అంశూ, ఆగమ్మా, బాక్స్ మర్చిపోయావు. అయ్యో అవును, ఓకే పిన్ని, నాకు మళ్ళీ ఒక వారం దాకా రావటం కుదరదు, ఎగ్జామ్సున్నాయి. సరేరా, బాగా రాయి, అయ్యాకరా, ఇక్కడే ఉండొచ్చంటే ఈ పిల్లలు నిన్ను చదువుకోనివ్వరు. సరే పోన్లే, జాగ్రత్తమ్మా. సరే పిన్ని, బాయ్ అని స్కూటీ స్టార్ట్ చేసి వెనక్కి తిప్పుకుంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న మనోహర్, నిన్న ఆ పిల్లలు ఉషా అన్నారు, ఈమేమా అను అంటుంది. ఈమె ఆమె కాదా? ఏమిటిప్పుడు? ఎలా తెలిసేది? హా, ఐడియా. ఆమె కాళ్లకు ఏ పట్టీలు ఉన్నాయో చూస్తే సరి, అవి మాత్రం నిన్న బాగా కనిపించాయి అని అనుకుని అంశు తనని దాటి వెళ్లేదాకా అలాగే ఉంటాడు మను. అంశు వెళ్ళిపోతుంది. ఆమె కాళ్లవైపు చూశాడు మను. అవే పట్టీలు. యాహూ అని ధన్మని బైక్ స్టార్ట్ చేసి ఆమె వెనుకే వెళ్తాడు. ఇదంతా డాబా మీదకెక్కి చూస్తూనే ఉంటది నీరజ. నా మోహం, పడిపోయాడు. స్ట్రాంగ్ అంట స్ట్రాంగ్. అసలింతకీ ఆ అమ్మాయి ఎవరో ఏమిటో. సరిపోయింది. మనోహర్ అంశుని అనుసరిస్తూ చాలా దూరం వెళ్లాడు. అంశు మనోహర్ తనను ఫాలో అవుతున్నట్టు అర్థమయ్యి ఎవరూ లేని చోట బైక్ ఆపి మెల్లగా సైడ్కి ఫోన్ మాట్లాడుతున్నట్టు యాక్షన్ చేస్తుంటుంది. మనోహర్ కొంచెం ముందుకు వెళ్ళి ఆగుతాడు. అంశు మనసులో, అమ్మో, ఇతనెవరు నన్ను ఫాలో అవుతున్నాడు అని ఫోన్ మెల్లగా చేతిలోకి తీసుకొని కెమెరా ఆన్ చేసి జూమ్లో మను బైక్ నంబర్ క్లిక్ అనిపించి తన ఫ్రెండ్కి పంపి సేవ్ చేసి ఉంచమని వాట్సాప్ మెసేజ్ చేస్తుంది. మెల్లగా బైక్ స్టార్ట్ చేసి ఇక వెనక్కి చూడకుండా ఫాస్ట్గా హాస్టల్కి వెళ్ళిపోతుంది. ఆమెని ఫాలో అవుతూ హాస్టల్ దాకా వెళ్ళి, ఓ, ఇక్కడా మేడం మీరుండేది,
సరే, రేపిక వదలకుండా మీ ముఖదర్శనం చేసుకుంటాను అని తనలో తానే నవ్వుకుని వెనక్కి వెళ్ళిపోతాడు. అది అంతా హాస్టల్లో తన రూమ్ విండో నుండి గమనించిన అంశు, ఎవరితను నన్ను ఫాలో అవుతూ వచ్చాడు, మా కాలేజేమీ కాదు, ఎప్పుడూ ఎక్కడా చూడలేదు, ఎవరై ఉంటారబ్బా, ఏదైనా జాగ్రత్తగా ఉండాలి అని తనలో తాను అనుకుని తన మెడిసిన్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్లో పడిపోతుంది అంశు. వెనక్కి ఇంటికి వెళ్లిన మను మనసంతా అంశూనే ఉంటుంది. ఎంతగా మైండ్ని డైవర్ట్ చేసుకుందామని అనుకున్నా డిస్టర్బ్ అవుతూ ఉంటాడు. ఇక లాభం లేదు అని ల్యాప్టాప్ ఓపెన్ చేసి మెయిల్ చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఏ మెయిల్స్ రాలేదు అంటే ఈ జాబ్ కూడా పోయినట్టేనా అని తనలో తానే అనుకుంటూ ఇంక వేరే జాబ్ అప్లై సైట్స్ నుంచి వచ్చిన మెయిల్స్ చూసుకుని పడుకుంటాడు. కాసేపటికి నీరజ వచ్చి, అరే మను, లే, డిన్నర్ చేయకుండా పడుకున్నావు. లేదక్కా, ఆకలి లేదు, మీరు తినేసి పడుకోండి, నేను ఆకలి వేస్తే పెట్టుకుని తింటాలే. ఓ అవునా, ఆ అమ్మాయిని ఎక్కడిదాకా ఫాలో అయ్యి వెళ్ళావు? ఫాలో మాత్రమేనా, ప్రపోజ్ కూడా చేసేశావా? ఏంటక్కా నువ్వు, అంతదాకా ఇంకా రాలేదు, అసలు నేనా అమ్మాయి ముఖం కూడా చూడలేదు, ఇంకా ప్రపోజ్ దాకా వెళ్ళావు నువ్వు. సరిపోయింది, వెళ్ళు, వెళ్ళి తినేసి బొజ్జో, బావగారింకా రాలేదా, వెళ్ళమ్మా. నిన్నూ, అరే, ఆ అమ్మాయి పేరు అంశు కదా? ఓయ్ అవును, నీకు తెలుసా అక్కా? వావ్, నువ్వు చూసావా అమ్మాయిని? చూశాను, ఒకసారి మన ఇంటికి శ్రావణమాసమప్పుడు వాళ్ళ పిన్నిని పిలవటానికి వెళ్ళితే తను కూడా వాళ్ళ ఇంట్లో ఉంటే పూజకి ఇద్దరినీ రమ్మన్నాను, ఇద్దరూ వచ్చారు, అప్పుడు చూశాను. అక్కా, మా మంచి అక్క, ఎలా ఉంది, బావుందా అమ్మాయి? కలరే కాని ముఖమెలా ఉందా అని. దేవుడా, నా కర్మ, ఇదేం పిచ్చిరా నీకు, చూడకుండానే ఇంతలా ఇదైపోతున్నావు. సరే, బాగానే ఉంది, ముందు చూడు బాబు సరిగ్గా, తరువాత ప్రేమిద్దుగాని, సరేనా? సరే సరే అని తల ఆడిస్తూ సన్నగా తనలో తానే నవ్వుకుంటాడు. సరే అని నీరజ వెళ్ళిపోతుంది. మనూకి అంశుని చూసేయాలి అనే ఆరాటం పెరిగిపోతుంది. మదిలో భావం నిద్రపోనివ్వదు, కనులు మూయనివ్వదు, గుండెవేసే దరువు చెవులకు సుపరిచితమైపోయింది. వెంటనే లేచి కూర్చుని డైరీ పట్టుకున్నాడు. తన ఫీలింగ్ మొత్తం రాసేశాడు. నీ కాలి మువ్వల్లో చిక్కుకుపోయింది నా ప్రాణం, నా మది సవ్వడిలా మారి తాళం వేస్తుంది ఏదో నూతన రాగం అని రాసి కిటికీలోనుంచి చందమామని చూసి నవ్వుకుని, ఇంకా నీతో ఇక నాకు ఈ ఒంటరి ముచ్చట్లు ఎన్ని రోజులు అని నవ్వుకుని ఎప్పటికో నిద్రపోటాడు మను. తరువాత రోజు ఉదయమే నిద్రలేచి పరుగున అంశు హాస్టల్కి దగ్గర్లో టీషాప్ బల్లపై కూర్చుని అక్కడే ఉన్న పేపర్ చదువుతూ ఎప్పుడు అంశు హాస్టల్ నుండి బయటకు వస్తుందా అని వేచిచూస్తుంటాడు. అను రెడీ అయ్యి కాలేజ్కి బైక్పై వెళుతూ ఉంటుంది. చేతిలోని పేపర్ని పక్కన పడేసి వెంటనే హెల్మెట్ పెట్టుకుని బైక్ స్టార్ట్ చేసి అనుని ఫాలో అవుతూ వెళుతుంటాడు. మధ్యలో సిగ్నల్ దగ్గర కొంచెం ముందు బైక్ వాళ్లని ఆపి లైసెన్స్ చెక్ చేస్తుంటారు ఒక ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు. వెంటనే ఏడూ ముఖం పెడుతుంది. రేపు చూపిస్తాను సార్, టైం అవుతుంది, ఫైన్ కట్టి వెళ్లమని స్లిప్పిస్తారు. ఫైన్ చూసి హమ్మయ్యా అనుకుని ఇద్దామని చూస్తే మనీ బ్యాగ్ పెట్టుకోవటం మర్చిపోయిందని ఆమెకే అర్థమైంది. బిక్క ముఖం పెట్టుకుని చూస్తా ఒక పక్కన నుంచుని ఫోన్ చేస్తూ ఉంటది. ఇదంతా దూరంగా నిలబడి గమనిస్తున్న మను మెల్లగా అంశు దగ్గరకు వచ్చి నిలబడతాడు. పోలీసులు మను బైక్, లైసెన్స్ అన్నీ చెక్ చేస్తూ అనూని పిలిచి, ఎమ్మా, ఫైన్ పే చేయలేదు, ఎగ్జామ్ అన్నావు, త్వరగా రండి అని అన్నారు. అవును సార్, మీకు ఓకే అయితే రేపు కడతాను, ఇవాళ వదిలేయండి నన్ను ప్లీజ్, బ్యాగ్ మర్చిపోయాను అని అంటుంది. అదేం కుదరదు, కథలు చెబుతున్నావా? మీకు తెలిసిన వారిని వచ్చి కట్టి బైక్ తీసుకువెళ్లమని చెప్పు, నువ్వు వెళ్ళొచ్చు మాకు కీసిచ్చి. అయ్యో సార్ ప్లీజ్, ఎగ్జామ్ టైం అవుతుంది. కుదరదమ్మా. ఇన్నిసార్లు మాట్లాడుతున్న అను ఆమె ముఖానికి పెట్టిన హెల్మెట్ మాత్రం తీయటం లేదు. దాని లోపల ఇంకో స్కార్ఫ్. మను అవన్నీ చూసి ఈమెను చూడాలంటే ఎన్ని రోజులు తిరగాలో నేను, ఏమిటో అని అనుకుని, సార్, ఈ అమ్మాయి ఎంత పే చేయాలి? నీకెందుకు, నువ్వెవరు? నేను మీ పిన్నివాళ్ళింటి దగ్గర వాణ్ణిలేండి. ఎంత ఫైన్ చెప్పండి. స్లిప్ ఇస్తుంది. మను పే చేస్తాడు. పోలీసులు బైక్ కీస్ ఇస్తారు. బైక్ కీస్ అను చేతిలో పెట్టి, ఆల్ ది బెస్ట్, ఎగ్జామ్ బాగా రాయండి, త్వరగా వెళ్ళండి, టైమవుతుంది అని హెల్మెట్ తీస్తాడు. అంశు ఒక్కసారిగా మను ముఖం చూస్తూ అతని కళ్లల్లో ఉన్న మెరుపుని గమనిస్తూ ఒక్క నిమిషం కాలం ఆగిపోయినట్టనిపించింది. హలో మేడం, కీస్. హా థ్యాంక్యూ అని తడబడుతూ మళ్లీ అతన్నే చూస్తూ,
ఏంటి నేనిలా అయిపోయాను? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదేనా? చిచీ, అమ్మో, నాకు ఎగ్జామ్ ఉంది, నేను డాక్టర్ అవ్వాలి, లవ్ లేదు ఏమీ లేదు, ఇక ఇతన్ని చూడకూడదు అని అనుకుని వెంటనే ఇక మళ్ళీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఆమె వెనకే మను. అంశు గమనిస్తుంది కాని ఏమీ అనుకోదు. రా, నన్ను చంపటానికి వెనకే వస్తున్నాడు మహానుభావుడు, అయినా నేను అస్సలు పడను, నేను డాక్టర్ అవ్వాలి, నేను ముందు ఎగ్జామ్ రాయాలి అని ఇంకా ఫాస్ట్గా కాలేజీలోకి దూసుకుని ఏమీ పట్టనట్టు వెళ్ళిపోతుంది. ఎగ్జామ్ రాసేస్తుంది. మను కూడా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇక అనూని చూసేవరకు వదలకూడదు అని మళ్ళీ కాలేజ్ దగ్గరకు వెళ్తాడు. ఎగ్జామ్ ఫినిష్ చేసుకుని హాస్టల్కి వెళ్తున్న అంశు వెనకే వస్తున్న మను బైక్ని చూసి, వస్తున్నావా? నువ్వెక్కడ దొరికావురా నా ప్రాణానికి జిడ్డులాగా? హుహో దేవుడా, ఆ చూపేమిటో! అబ్బా, వెనకే వస్తున్నాడు అని బైక్ పక్కనే ఆపి, ఏయ్, ఏంటి పొద్దున్నుంచి ఓ తెగ ఫాలో అవుతున్నావ్? హా, అవును, మిమ్మల్ని చూడాలని. హా, ఏంటి నన్ను చూడాలనే? ఇంటికి వెళ్ళు, టైం వేస్ట్. ఓ అవునా, హా అని హెల్మెట్ తీస్తుంటాడు ఏదో మాట్లాడాలని. వద్దు, తీయకండి, హెల్మెట్ తీయటమెందుకు? నేనేమి నా హెల్మెట్ తీయను. అయినా మీ డబ్బులు కావాలంటే నాతో పాటు రండి, ఇస్తాను. ఓకే, సరే పదండి అని ఇద్దరూ హాస్టల్ దగ్గరకు వెళతారు. అంశు రూమ్కి వెళ్లి హెల్మెట్ తీసేసి స్కార్ఫ్ ఊరికే జస్ట్ ఫేస్కి సింపుల్గా చుట్టుకుని మనీ తీసుకుని కిందకు వెళ్ళి, మనూకి ఇవిగో అండి మీ మనీ, చాలా థ్యాంక్స్, చాలా పెద్ద హెల్ప్ చేశారు అని చెప్పి వెళ్లబోతుంటే బాగా గాలి వస్తుంది. అను తలికి చుట్టిన స్కార్ఫ్ ఎగిరిపోతుంది. ఓ గాడ్ అని స్కార్ఫ్ పట్టుకుని మనువైపు చూసి ఫేస్కి అడ్డుగా పెట్టుకోబోతుంటే మను అంశుని అలా చూస్తూ అంశు అవస్థ చూసి సన్నగా నవ్వి, నేచర్ కూడా హెల్ప్ చేస్తుంది కొన్నింటిని మనసుతో చూడాలనుకుంటే తెలుసా అని బైక్ స్టార్ట్ చేస్తుంటాడు. ఏంటి, ఏమన్నారు మీరిప్పుడు? కమగేన్, నేచర్ హెల్ప్ చేస్తుందా? దేనికి, ఏం చూడ్టానికి అని బైక్ హ్యాండిల్పై చెయ్యివేసి అడ్డుగా వెళ్లనివ్వకుండా నిలబడుతుంది. ఇప్పుడు నన్ను చూస్తే నాకేమైనా భయమేమేంటి? మీరేమన్నా పోయట్రీ రాస్తారా ఏంటి? ఇంక వెళ్ళండి, అయినా ఇంతసేపు మాట్లాడుతున్నా మంచిగా అంటే మా పిన్నివాళ్ళింటి దగ్గర వారని కాబట్టి అంతే. లేకపోతేనా? హా, లేకపోతే అని హెల్మెట్ తీయబోతుంటాడు. వద్దు, తీయద్దు, ఆగద్దు, వెళ్ళండి, ఇంకెప్పుడూ ఈ చుట్టుపక్కల కనిపించకండి. ఆహా, సరే, అంతా మీ ఇష్టమే మరి, ఉంటానండి అని కొంచెం ముందుకు వెళ్లి బ్రేక్ వేసి, అంశుగారు మీరు చాలా బావున్నారు, సో క్యూట్. అక్కడే నిలబడి ఉన్న కొంతమంది అమ్మాయిలు అంశువైపు చూస్తూ నవ్వుకుంటారు. అది గమనించి అను, ఏ థ్యాంక్స్ బాబూ, చాలు ఇంక వెళ్ళండి, కోపంలో ఇంకా బావున్నారు అని చెప్పి వెంటనే వెళ్ళిపోతాడు మను. అంశు ఒక్కసారిగా షాక్. ఏంటి నేను, ఎవరితను? ఇవాళే కదా పరిచయం, అప్పుడే ఏదో బాగా తెలిసిన వ్యక్తిలాగా. నిజంగా నేచర్ కూడా కలుపుతుందా? చిచి, అదేం లేదు, నేను డాక్టర్ అవ్వాలి, నేను ఎగ్జామ్స్ బాగా రాయాలి, నో డైవర్షన్స్ అని హాస్టల్లోకి వెళ్లి బుద్ధిగా చదువుకుంటుంది అంశు. మను మాత్రం అంజుని చూసిన సంతోషంతో గాలిలో తేలిపోతూ ఉంటాడు. ఇంటికి వెళ్లి మేనల్లుడు టింకూతో తెగ ఆటలాడుతుంటాడు. అది గమనించిన నీరజ, ఏమిట్రా మను, అంత హ్యాపీగా ఉన్నావు? జాబ్ వచ్చిందా? కాదు, నేను అంశుని చూశానక్కా, చాలా చాలా బావుంది. ఓహా, సరే, ఆ జాబ్ సంగతి కూడా చూడు మరి, వస్తే వెళ్ళి అడిగేద్దాం మరి అమ్మా నాన్నకి చెప్పి. ఆహా, అవునా, సరే ఇప్పుడే చూస్తాను అని వెళ్ళి గబగబా ల్యాప్టాప్ ఓపెన్ చేస్తుంటాడు. ఎందుకో మనసంతా జాబ్ వచ్చేసినట్టుగానే అనిపిస్తుంది తనకి. మెయిల్ బాక్స్కి వెళ్ళాడు. మెయిల్ వచ్చింది. అక్కా, మెయిల్ వచ్చింది. ఓ గాడ్, అక్కా, గాట్ ఇట్. నీ నోరే నోరక్కా, నువ్విలా అన్నావు, అలా జాబ్ వచ్చేసింది. నాదేముందిరా, అంతా నీ అదృష్టం, నీ కష్టం. ఆ అమ్మాయిని చూశాను అన్నావుగా, ఆ అదృష్టమేమో. ఎనీవే, చాలా చాలా హ్యాపీ నేను. మాస్టర్స్ చేసి అక్కడే విదేశాల్లో స్థిరపడకుండా ఇక్కడే ఉండి అమ్మ నాన్నని చూడాలి అనుకున్నావు చూడు, నువ్వు సూపర్రా, అంతా మంచే జరుగుతుంది. అవునక్కా, నేన్కూడా హ్యాపీ. ఓ రియలీ, చాలా చాలా హ్యాపీ నేన్కూడా. అమ్మకీ నాన్నకీ చెప్పాలి అని వీడియో కాల్ చేసి చెబుతాలు, జాబ్ ఆఫర్ లెటర్ వచ్చేసింది అని. జాబ్ వచ్చేసింది అని గట్టిగట్టిగా అరుస్తూ చెప్పేస్తుంటారు అక్క తమ్ముడు. మను చెప్పే మాటలు చేసే అల్లరి చూసి చాలా సంతోషపడిపోతుంటారు వారి తల్లిదండ్రులు, పార్థసారథిగారు మరియు కృష్ణకుమారిగారు. పార్థసారథిగారు బ్యాంక్ మేనేజర్గా చేస్తుంటారు. కృష్ణకుమారిగారు ఇంట్లోనే ఉంటారు. పిల్లలిద్దరినీ మంచిగా చదివించుకున్నారు, విలువలు నేర్పారు. వారి పిల్లలు కూడా చక్కగా తల్లిదండ్రి అంటే గౌరవం కలిగి ఉంటారు.
వారి అమ్మాయి నీరజకు మంచి సంబంధం కోరి వచ్చి అడగగానే ఆనందించి చదువు పూర్తవగానే పెళ్లి చేసేశారు. అల్లుడు శ్రీనివాస్ కూడా మంచి అతను. ఇక మనోహర్ విదేశాలకు వెళ్లి చదువుతాను అంటే పంపిస్తారు. చదువు పూర్తి చేసుకుని ఇండియా వచ్చేస్తాడు అక్కడ ఉండను అని. మంచి జాబ్ తెచ్చుకుని ఇండియాలోనే సెటిల్ అవ్వాలని అతని ఇంకో కోరిక కూడా. పార్థసారథిగారు, కృష్ణకుమారిగారు చాలా సంతోషిస్తారు వారి అబ్బాయికి జాబ్ వచ్చినందుకు. ఇక సంబంధాలు వెతికి పెళ్లి చెయ్యాలని అనుకుంటారు. మను చాలా హ్యాపీగా ఉంటాడు. ఈరోజు అంశుని చూశాను, ఇంక నాకు జాబ్ వచ్చేసింది, రెండూ హ్యాపీ విషయాలు, వావ్, రియల్లీ సూపర్బ్ ఫీలింగ్ అని అనుకుని ఆలోచిస్తుంటాడు రోడ్డు వైపు చూస్తూ తన బాల్కనీ నుంచి. అక్కడ అంశు వాళ్ల పిన్ని పిల్లలు ఆడుతూ హ్యాపీగా కనిపిస్తారు. అలా వారివైపు చూస్తుంటే ఒక డౌట్ స్పార్క్ లాగా వచ్చింది మనూకి. అవును, ఈ పిల్లలు మీ అక్కేమి చేస్తుంది అని అడిగితే అక్క కాదు, పిన్ని ఉషా అని చదువుకుంటుంది అని చెప్పారు. అదేంటి, నిన్న మా అక్కేమో ఈ పక్కింటి ఆవిడ అనూకి పిన్ని అని అనింది. మరప్పుడు పిల్లలకు అంశు అక్క కదా కావాలి, మరి వాళ్ళెందుకు ఉషా పిన్ని అన్నారు? అమ్మో, నేను చూసింది ఒకరిని, ఫాలో అయ్యింది వేరొకరిని కాదు కదా. అసలు ఈ అనూ ఎవరు, ఉషా ఎవరు, ఈ పిన్ని ఎవరు? వెళ్ళి ఈ పిల్లల్తో కాసేపు ఆడుకొని మెల్లగా అలవాటు చేసుకుని వివరాలు తెలుసుకోవాలి. అప్పటివరకు అంశు జోలికి పోకూడదు అని ఆ పిల్లలు క్రికెట్ ఆడుతుంటే కిందకి వెళ్లి వాళ్లతో ఆడటానికి జాయిన్ అవుతాడు. మెల్లగా ఆటలో త్వరగానే వాళ్లతో కలిసిపోతాడు. వారిలో ఒకడితో మాటలు కలిపి, మీది ఈ హౌసే కదా, మారీ ఇదే హౌసు అని చూపిస్తాడు. ఓహ్, నా పేరు సందీప్, మొన్న అడిగారు, మీరేగా మా పిన్ని గురించి? ఆహా, అవునవును, మీ పిన్ని అంశు రైట్? అవును, కాని ఆ రోజు ఉషా పిన్ని వచ్చింది, అందుకే మేము వర్షంలో ఆడుకున్నాం. మా అంశు పిన్నికి వర్షంలో తడవటం ఇష్టముండదు. అయినా మీకు మా అనూ పిన్ని ఎలా తెలుసు? హా, అది సరలే, అది తర్వాత చెబుతా. ఏంటి, ఉషా అంశు ఒకటి కాదా? అసలు వాళ్ళు మీకు పిన్నులెలా అయ్యారు? నాకసలు ఏమీ అర్థం కాలేదు. అరే అన్నా, మా అమ్మ వారికి పిన్ని, వాళ్ళు మా అమ్మను పిన్ని పిన్ని అంటుంటే మాకు చిన్నప్పణ్ణుండి ఆ అక్కలను పిన్ని అని పిలవటం అలవాటుగా అయిపోయింది. ఇక అదే కంటిన్యూ చేస్తున్నాం అంతే. ఓహ్, అయితే మీకు వాళ్ళు ఇద్దరూ అక్కలవుతారు. ఓకే, మరి ఈ ఉషా అంశుకి ఏమవుతది? అరే అన్నా, అసలివన్నీ మీకెందుకు? కొంపతీసి లయనేయటం లేదు కదా. మా ఉషా అక్కకి పెళ్లి కూడా సెట్ అయింది. అలాంటి కలర్ కనొద్దన్నా. హహ, ఓ గాడ్, అదేమీ లేదు. హహ, ఏమి చేస్తుంటది ఉషా? తను డాక్టరే, కాని చదువుతూ ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. చదువు అయిపోతది. తను ఐ డాక్టర్, స్పెషలిజం చేస్తుంది. ఒక 2 monthsలో పూర్తిగా డాక్టర్ అయిపోతుంది తెలుసా? ఓహ్, గుడ్ గుడ్. మరి అంశు? తను ఎంబీబీఎస్ చేస్తుంది. ఎగ్జామ్స్ అయ్యాక నెక్స్ట్ పీజీ చేస్తుంది. తను ఏదైనా స్పెషల్ చెయ్యాలని చూస్తుంది. సూపర్ కదా మా అక్కలు? అవునవును, సూపరే. సరే మరి బాయ్. మీరు ఆడేటప్పుడు నా బైక్ మా ఇంట్లో ఉంటే నన్ను పిలవండి, నేను ఆడతాను. ఓకేనా? బాయ్. ఓకే అన్నా, బాయ్. అన్న వద్దులే, మను అని పిలువు, లేదా బావా అను. ఓహ్, హహ, ఆల్ ది బెస్ట్ బావా. హహ, థ్యాంక్యూ అని మను తన మనసులో ఏమిటో ఉషాని చూసి అంశు అనుకుని ఓ తెగ ఫాలో అయిపోయాను. అయినా ఉషాగారికి పెళ్లి సెట్టయిందిగా, ఇంకేం కదిలిస్తాం. అయినా ఆ పట్టీలు ఇద్దరూ ఒకటే రకం ఎలా పెట్టుకున్నారు? ఏమిటో, ఇద్దరూ సిస్టర్స్ అని ఒకే రకం కొనిచ్చి ఉంటారు ఇంట్లో. అవే ఇవాళ నా కొంప ముంచాయి. అయినా అంశు అనుకుని ఆమెని డిస్టర్బ్ చేశాను. ఛ, సరే, ఇంక ఏమీ వద్దు, సైలెంట్గా నా పని నేను చూసుకోవాలి అని ఇంట్లోకి వెళ్ళిపోతాడు మను.